ఏమైనా డౌట్లు ఉన్న వాళ్ళు లేచి అడగండి. దగ్గర పెట్టుకున్నాం. నాకు ఇంతకాలంగా మొక్కుతో అయితే ముక్కుతో తీసుకొని ముక్కుతో వదులుతాం, కానీ మూలాధారం నుంచి ఎలా తీసుకుంటాం అనేది అమ్మగారి యొక్క డౌట్. అంటే ముక్కు మూస్తాం, శ్వాసక్రియ చేయగలుగుతాం. ముక్కు మూసుకొని శ్వాసక్రియ చేయగలుగుతామమ్మా? లేదు కదా. అలాగే ప్రాణాయామం కూడా అంతే. ముక్కు మూసి ఎంత పెద్ద యోగులు కూడా చేయలేరు. అర్థమైంది? అయితే బాగా ప్రాక్టీస్ ఉన్న యోగులు ఏంటిదంటే తక్కువ శ్వాసని బయటికి వెళ్ళి తీసుకొని దాన్ని ఎక్కువసేపు నడిపించగలుగుతారు. అట్లా కనుక అది మనము సూక్ష్మనాడు కూడా చేయగలుగుతారు వాళ్ళు. అంటే కొత్త వాళ్ళు ఇప్పుడు మనం ముక్కుతో తీసుకొని ముక్కుతోటే వదులుతాం, కానీ బయట శ్వాస అనేది చాలా తక్కువగా తీసుకోవాలి. చాలా తక్కువ తీసుకొని దాన్ని ఎక్కువసేపు తీసుకోవాలి. ఎగ్జాంపుల్, మనం ఒక బెలూన్ ఉంది, బెలూన్లోకి మనం ఫుల్గా గాలి నింపినాం. నింపిన తర్వాత మూతని దగ్గరగా పట్టుకున్నాం. సడన్గా మూత వదిలితే ఏమవుతుంది? గాలి ఒకేసారి వెళ్ళిపోతుంది. ఆ మూతని దగ్గరగా పట్టుకొని సన్నము కొద్దిగా వదిలినాం అనుకోండి, ఎక్కువసేపు అట్లా కంట్రోల్ ఉంది. ఇక్కడ కూడా దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మనము ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాము, దంతముల ద్వారా, దంతములు అంటే అర్థమవుతుందా? పళ్ళు నోట్లో ఉంటాయి కదా పళ్ళు, ఆ పళ్ళ ద్వారా పై పళ్ళు కింది పళ్ళని నొక్కి పట్టి నాలుకని బలంగా వెనక్కి లాక్కోవాలి. ఇక్కడ కొండ నాలుక లోపల ఒక చిన్న నాలుక ఉంటుంది, చిన్న నాలుక, ఆ గొంతు వైపు మింగినట్టుగా నాలుకని మింగినట్టు వెనక్కి లాగితే ఫోర్స్గా లాగాలి. లాగి దంతముల ద్వారా అదిని పట్టి మూలాధారం నుంచి సుష్మనాడి గుండా పైకి లాగినట్టుగా తీసుకొని కంఠం ద్వారా లైట్గా శబ్దం చేయాలి. అంటే మనది మనకే వినిపించాలి ఆ సౌండ్. కనుక లైట్గా శబ్దం చేస్తూ ఫోర్స్గా తీసుకోగలుగుతాం. అట్లా వదిలేటప్పుడు కూడా అంతే కంట్రోల్గా, అంటే కంట్రోల్గా తీసుకుంటాము. అప్పుడు ఎక్కువసేపు తీసుకోగలుగుతాం. ఇప్పుడు 2-3 రంధ్రాలు ఇప్పుడు మనం బెలూన్లోకి గాలి నింపిన తర్వాత ఒకేసారి వదిలితే ఒకేసారి వెళ్ళిపోతుంది. అదే బిగ్గర పట్టుకొని సన్నం వదిలినాం ఎక్కువసేపు వదులుతుంది కదా. అదే టెక్నిక్ని ఇక్కడ వాడాలి. అయితే ఇక్కడ మనం కంట్రోల్గా తీసుకోవాలి, కంట్రోల్గా వదలాలి. ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నం లేకపోతే మనం అలా చేయలేము. మనం నార్మల్ బ్రీతింగ్ చేస్తుంటే మనకు అలా రాదు, ఎప్పటికి రాదు. దీనికి ప్రాణాయామం ఎందుకు పేరు పెట్టాలి? మరి ఊరికి నార్మల్ బ్రీతింగ్ చేయొచ్చు కదా, ఆల్రెడీ చేస్తున్నాం, దాంతో మనకేం లాభం లేదు. కనుక ఇది మనము ప్రాణాయామం అంటున్నారు. రేచక పూరక కుంభక కలిస్తేనే ప్రాణాయామం అంటారు. లేదంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అవుతాయి. మనం తీసుకొని వదిలితేమో ఉచ్ఛ్వాస నిశ్వాసం. అయితే ఇందులో కూడా ప్రాణాయామంలో కూడా రెండో రకం ఒకటి ఏంటిదంటే శ్వాసని 30 సెకండ్స్ తీసుకొని 30 సెకండ్స్ వదలగలిగితే నిమిషానికి ఒకటే శ్వాసక్రియ అవుతుంది. అప్పుడు కూడా ప్రాణాయామ యొక్క ఫలితం లభిస్తుంది. శ్వాసలు తగ్గిపోతున్నాయి, శ్వాస మీద కంట్రోల్ లభిస్తుంది. ప్రాణాయామ యొక్క గొప్పతనం ఏంటంటే శ్వాస పైన ఆధిపత్యం, కంట్రోల్ లభించడానికి. ఇక్కడ ఆటోమేటిక్గా మనకు శ్వాస మీద కంట్రోల్ లభిస్తుంది. ప్రాణాయామ ఫలితం అది సహజ ప్రాణాయామం అంటారు. ఇందులో క్రియాయోగంలో చెప్పేది సహజ ప్రాణాయామం. అయితే ఈ యొక్క ప్రాణాయామ ఫలితం ఇందులో కూడా వస్తుంది. 1108 రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. అందులో కేవల కుంభకం అనేది ఉత్తమము అని శంకరాచార్యుల వారు యోగ తారావళిలో రాస్తారు. కనుక ఆ కేవల కుంభకం ఎట్లా వస్తుంది? రేచక పూరక కుంభక శూన్యక అని 4 పాటిస్తారు కొంతమంది. కనీసం రేచక పూరక కుంభక పాటిస్తే అయిపోయి. కొత్తగా వచ్చిన వాళ్ళంటే మళ్ళీ అదేదో మాకు భాష అర్థమైతే లేదు అనుకోవచ్చు, వివరిస్తాను. ఇప్పుడు పూరకం అంటే తీసుకునే గాలి, కుంభకం అంటే లోపల బంధించే గాలి, రేచకం అంటే వదిలే గాలి. ఆ వదిలిన తర్వాత కాసేపు గాలి ఉండేదాన్ని శూన్యకం అంటారు. కానీ ఇది లేకుండా కనీసం రేచక పూరక కుంభక ఈ 3 పాటిస్తేనన్నా దాన్ని ప్రాణాయామం. ఆయం అంటే బంధించడం లోపల. అయితే ఆ విధంగా ఈ రేచక పూరక కుంభక సహితంగా చేసినప్పుడే
మనకు అప్పుడు కేవల కుంభక స్థితి లభిస్తుంది, లేకపోతే రాదు. అందుకనే లాయర్ మహాశయ దీన్ని ఏమన్నారు? క్రియ అన్నారు. క్రియ అన్న కర్మ అన్న పని, కర్మయోగం అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన దానికి ఇందులో లాయర్ మహాశయ క్రియాయోగం అన్నారు. క్రియ లేని నిష్క్రియ స్థితి లభించదు, నిష్కామ కర్మ లేని నైష్కర్మ స్థితి లభించదు అంటాడు కృష్ణ పరమాత్మ. ఇది నిష్కామ కర్మ అంటే ఏంటిది? మనం ఏ పని చేసినా దాని వెనక ఏదో ఫలితం ఉంటుంది. దానం చేసినా పుణ్యం వస్తుందను, నది స్నానం చేసినా శరీరంలో రోగాలు పోతాయి, ఓషధుల నీళ్లు గనక అను, ఏదో ఒకటి, ఏది హోమం చేసినా పూజ చేసినా జపం తపం ఏది చేసినా ఏదో దాని వెనక కొంత ఫలితం కోరి చేస్తాం. కానీ నిష్కామ కర్మ అంటే శ్వాసక్రియనే అంటాడు లాయర్ మహాశయ. సహజం కర్మ కౌంటేయ, సహజ కర్మ ఏది? కనురెప్పలు కొట్టకుంటే బ్రతుకుతావు, ఒక పూట ఆహారం తినకుండా ఏం ప్రాబ్లం లేదు. కానీ ఈ శ్వాసక్రియ నడవకపోతే శరీరం నడవదు. సహజం కర్మ కౌంటేయ, ఇది సహజమైన కర్మ, ఇది వదిలి ఎలా జీవిస్తావు? మరి ఆల్రెడీ నడుస్తుంది కదండి, ఇంకా నేను చేయడం ఏంటి? సో అని తీసుకుంటున్నాం, అమ్మాన్ని వదులుతున్నాం, శ్వాసక్రియ నడుస్తూనే ఉంది, మళ్ళీ కొత్తగా చేసేది సహజ కర్మ, దాని అంతటా అది లోపల నడుస్తుంది, మరి నేను ఇంకా కొత్తగా ప్రయత్నం చేయడం ఏంటి అని డౌట్ రావచ్చు సాధకుడికి. ఇక్కడ యోగ కర్మసు కౌశలం, దాన్ని ఒక ఉపాయంతో, యోగం అనే ఉపాయంతో ఈ శ్వాస మీద ఆధిపత్యం సంపాదించుకోవాలి. ఎలా అంటే యోగ కౌశలయుక్తంగా చేయండి, నేర్పరితనంతో చేయండి. ఇప్పుడు మనము బాణం యుద్ధం చేసేటప్పుడు కవచం ఎందుకు వేసుకుంటాం? బాణాలు తగలవు, బాణాలు మనకు తగలవదు. అలాగే ఈ యొక్క కౌశలయుక్తంగా ఒక నేర్పరితనంతో మనము ఈ యొక్క యోగాన్ని చేసినట్లయితే ఈ క్రియ చేస్తే నిష్క్రియ స్థితి లభిస్తుంది. నిష్కామ కర్మ అంటే దైవానికి అర్పించి ఫలితం ఏదైనా ఉండని, రామార్పణం, శివార్పణం, కృష్ణార్పణం అని మనము ఆ దైవానికి అర్పించి ఏ కర్మ చేసినా అది దైవ కర్మగా మారిపోతుంది. కనుక అలాగే ఆ నిష్కామ కర్మ వలన నైష్కర్మ స్థితి లభిస్తుంది. కనుక ఇప్పుడు ఇక్కడ ఈ క్రియ చేస్తే నిష్క్రియ స్థితి లభిస్తుంది, క్రియ లేకుండా నిష్క్రియ స్థితి లభించదు. రేచక పూరక కుంభక సహిత ప్రాణాయామ చేయకపోతే కేవల కుంభకం లభించదని శంకరాచార్యులు కూడా అంటున్నారు. మరి ఆ కేవల కుంభకాన్ని గొప్పగా పొగిడారు స్వామీజీ. ఆ కేవల కుంభక స్థితి ఎట్లా లభిస్తుంది? ఆ కేవల కుంభక స్థితితోటి నిర్వికల్ప సమాధి నిష్ట లభిస్తుంది. ఆ కేవల కుంభక స్థితి లభించాలంటే మీకు కుండలిని యాక్టివేట్ కావాలి, చక్రాల శుద్ధి కావాలి, నాడు మండల శుద్ధి కావాలి, ఆసన శుద్ధి జరగాలి, ఇవన్నీ చక్రాల శుద్ధి జరగాలి. అది జరిగిన తర్వాతనే కేవల కుంభక స్థితి లభిస్తుంది. మరి ఆ కేవల కుంభక స్థితి లభించాలంటే దానికి ఏమైనా ఉపాయాలు ఉన్నాయా? అనేకమైన మోక్ష మార్గాలు ఉన్నాయి. ఇది ఫ్లైట్ మార్గం లాంటిది. దానికి మహాబంధన క్రియ అంటాడు అన్నమాట. మహాబంధన క్రియతోటి వెంటనే కేవల కుంభక స్థితి లభిస్తుంది, నిర్వికల్ప సమాధి నిష్ట లభిస్తుంది అంటున్నారు. మరి అదే చెప్పక మళ్ళీ ఈ క్రియాయోగం ఎందుకు స్వామీజీ అని మీరు అనొచ్చు. అర్థమైందా? శంకరాచార్యులే అందులో చెప్పారు కదా. అంటే అది కరెంటు తీగ లాంటిది, దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు మీరు ఏంటంటే ఒక ఇంట్లల్లో ఎట్లుంటుందంటే రకరకాల ఫంక్షన్ అని వెళ్తే ఏదైనా తినవలసిన పరిస్థితి వస్తుంది ఫంక్షన్కి వెళ్తే, అవునా? దానికి ఆహార నియమాలు కఠోరంగా ఉండాలి, పద్ధతులు కఠోరంగా ఉండాలి, నియమాలు ఎక్కువ ఉంటాయి. అందులో ఈ యొక్క మహాబంధన క్రియలో ఏ ఫలితం వస్తుందో ఈ మహాముద్రలో ఆ ఫలితం వచ్చేటట్టు ఆ గురువులు సింపుల్గా అందించారనమాట. అయ్యా కడివడి పెరిగేందుకు రావుతావు, పిడికడి వెన్నదీను అని ఇచ్చినట్టుగా ఆ ఫలితాన్ని మనకు ఇందులో అందించారు. ఇది గృహస్థులుగా ఉండొచ్చు, చిన్నపిల్లలు, వృద్ధులు, అందరు వయసు వాళ్ళు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, అపాయం లేకుండా ఫలితం వచ్చేది మహాముద్ర చెప్పారు. ఈ మహాముద్రని ఉపనిషత్తులు ఎంతో గొప్పగా పొగిడినాయి. జ్యోతిముద్ర, ఇందులో చెప్పిన జ్యోతిముద్రను ఎంతో పొగిడినాయి. ఈ ప్రాణాయామను ఎంతో పొగిడినాయి. ఇందులో చెప్పే ఈ యొక్క మహాముద్రని ఎంతో పొగిడినాయి. ఈ క్రియాయోగంలో వచ్చిన కేచర ముద్రని ఎంతో పొగిడినాయి. వారం రోజులు ఆహారం పెట్టకుండా క్రియాయోగికి ఏమీ కాదు అంటే, కేచర ముద్ర సంపాదించుకున్న యోగికి ఏమీ కాదు అంటున్నారు. ఇక్కడ మన వాళ్ళకి ఒక 2000 మంది వరకు కేచర ముద్ర వచ్చు. మన దగ్గర శిక్షణ తీసుకున్న వాళ్ళకి కరెక్ట్ ఒక వారం రోజులు భోజనం పెట్టకుండా ఏమీ కాదు, నేను హామీ ఇస్తున్నాను. అలా ఒక్కొక్కరు 4 రోజులు ఆహారం తినకుండా, నీళ్లు తాగకుండా ప్రయోగాలు చేశారు. మీరు గృహస్థులు, సరే ప్రయోగం చేసిండ్రు, సరే మీ కెపాసిటీ మీకు తెలిసింది. ఓహో కేచర ముద్ర వలన నేను
4 రోజులు ఆహారం తినకుండా నీరసం లేకుండా ఉంటున్నాను. అట్లా మన క్రియ చేస్తున్నారు నాన్ స్టాప్ చేయడం వల్ల ఉండగలుగుతున్నారు అనే కాన్ఫిడెన్స్ మీకు వచ్చింది, పర్వాలేదు. కానీ శరీరాన్ని చూస్తూ పోతున్నారు. యోగికి నిరాహారం చెప్పబడలేదు, మితాహారం చెప్పబడ్డది. ఎక్కువ తినొద్దు, తక్కువ తినొద్దు. ఎక్కువ తింటే శరీరానికి రోగము, తక్కువ తింటే శరీరము సహకరించదు. అసలు తినకపోతే దేహము నిలవదు. కనుక ఏం చేయాలి? మితాహారం చాలా మంచిది. శాకాహారం, మితాహారము చాలా మంచిది యోగికి. కనుక ఈ యొక్క యుక్తాహార విహారస్య యుక్త చేష్టసు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవ దుఃఖ అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. కనుక ఇవన్నీ మితాహారం అంటే మితంగానే తినాలి. ఎక్కువ తినొద్దు, తక్కువ తినొద్దు. అలా అని ఎక్కువ నిద్రపోవద్దు, తక్కువ నిద్రపోవద్దు. ఎక్కువ పని చేయొద్దు. నేను 24 గంటలు నిద్రకుండా పోకుండా పని చేస్తుంటే అది రోగమే వస్తుంది కదా. అట్లని ఏం పని చేయకుండా సోమరిగా ఉండొద్దు. ఈ మధ్యలో నాకు ఏం చేయబుద్ధి అట్లా అవుతలేదండి, జాబ్కి వెళ్ళబుద్ధి అయితే లేదు, పని చేయబుద్ధి అయితే లేదు, నాకు ఏమి చేయబుద్ధి అయితే లేదు అంటే అది సోమరితనం. లాహిర్ మహాశయ జాబ్ చేస్తూ మళ్ళా ఆ 5 రూపాయల నౌకరి సరిపోకపోతే ట్యూషన్లు 4-5 ట్యూషన్లు చెప్పిండు. రాత్రంతా సమాధి నిష్టలో ఉన్నాడు. ఆ డబ్బుల లావిడ చేతులు పెట్టి సంసారం నిర్వహించమ్మా అని చెప్పి ఈయన మళ్ళీ మహాయోగిరాజు అయిపోయాడు. ఆమెను కూడా సాధన చేయమని ప్రోత్సహించేది, బాధ్యతలు అయిపోయినాక సాధనను. అలా మరి ఎట్లా సాధ్యమైంది? ఒక యోగి ఆత్మకథ గురువులు కూడా ఫ్యామిలీ లైఫ్ లో పట్టణ జీవితంలో ఉండి కూడా వాళ్ళు తరించారు. కనుక ఈ విధంగా మీరు ఈ విధంగా దాన్ని సోమరితనం ఏంటి, సోహం పరత్వం ఏంటి అనేది తెలుసుకోవాలి. పిచ్చోడికి అవధూతకి అర్థమైంది కదా. స్వేచ్ఛగా యథేచ్ఛగా జీవించే వాడికి బ్రహ్మజ్ఞానికి, బ్రహ్మజ్ఞానం అని యథేచ్ఛగా జీవించాలంటారు కదా, దానికి భేదం డిఫరెన్స్ తెలుసుకోకపోతే లేకపోతే జీవితం ఇదైపోతుంది. అలాగే ఇక్కడ కూడా ఒక నపుంసకుడు పురుషుడు ఒకలాగానే ఉంటాడు. వాడు సంతానం కలిగించగలుగుతాడా? ఒక ధాన్యం ఉంటుంది, ఒక ధాన్యాన్ని కాల్చిన ధాన్యము మొలకెత్తుతుందా? అలాగే సమస్త కర్మలు కాలిపోయిన ఋషికి జన్మ లేదు. అతనిలో ఇంకేమి వాసనలు ఉండవు. అది ఇంకా మొలకెత్తుతుందంటే బీజం నశించలేదు. అర్థమైంది కదా. కనుక బ్రహ్మజ్ఞానికి పురుషులందరూ పుణ్య పురుషులు వేరయ్యా. అయితే నిప్పుల్లో వేస్తే ఒకటి చిటపట అంటది, ఒకటి జ్యోతి అయి వెలుగుతుంది. ఏది ఉప్పు వేస్తేనేమో ఉప్పు నిప్పు మీద వేస్తే చిటపట అంటుంది, అలాగే అదే నిప్పు మీద కర్పూరం వేస్తే జ్యోతి అయి వెలుగుతుంది. అందుకని పురుషులందరూ పుణ్య పురుషులు వేరే, అందరు పురుషులే కానీ పుణ్య పురుషులు ఋషులు వేరు. అలాగే ఉప్పు వేరు, కర్పూరం వేరు. కనుక ఈ విధంగా మనకు పిచ్చోడు అవధూత ఒకలాగానే కనిపిస్తాడు, సోమరి సోహంపరుడు ఒకేలాగా కనిపిస్తాడు. కానీ అతను అన్ని బాధ్యతలు నెరవేరుస్తూ కూడా దేని మీద ఆసక్తి లేకుండా అంతే అంటున్నట్టు ఉంటాడు సోహంపరుడు. ఏంటి అయితే రుచి ఎచ్చకుండా తింటాడు, తిని హాయిగా పడుకుంటాడు సోమరి, ఏమి చేయడు. అట్లా దానికి రెండింటికి తేడా తెలుసుకోవాలి. అందుకనే తమో గుణం ఏంది, రజో గుణం ఏంది, సత్వగుణం ఏంది, ఈ అన్నింటిని తెలుసుకోవాలి. నేను ఏ గుణంలో ఉన్నాను, నేను ఏమి చేస్తున్నాను అనేది దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. బాగా భగవద్గీతలు అంటే చదువుకోవాలి మనం. తమో గుణం అంటే ఏంటంటే సారం లేనివి తింటారు, పాచిపోయింది తింటారు, అలాగే శరీరానికి అనారోగ్యం ఇచ్చేటివి తీసుకుంటారు, ఇంకా ఏమి పని లేరు. పూజలు చేస్తే దయ్యాలని పూజిస్తారు. అలాగే ఇంకేం చేస్తారు, కర్మలు చేస్తే నాకు నష్టమా లాభం అని చూడరు. అండ పరంపర అంటారు కదా, గుడ్డిగా చేసేస్తారు. కాన్ఫిడెన్స్ ఉండదు, పిరికితనము, భయము, సోమరితనము ఇవి ఉంటాయి. అలాగే అస్తవ్యస్తమైన జీవితం ఉంటుంది, లక్ష్యం లేని జీవితం, అంత నిర్లక్ష్యంగానే ఉంటుంది. జీవితంలో ఏమీ సాధించని స్థితి ఉంటుంది. ఇంకా రజోగుణమా ఏదన్నా చేశారనుకోండి అంచనాలు మించి ఉంటాయి. అప్పులు చేసైనా దాంభిక జీవితం గడపాలని అంటారు. అట్లా మసాలాలు, ఉద్రేకమైన వస్తువులు తినేటప్పుడు 4 రుచే చూస్తారు. అది శరీరానికి ఎంత హాని అన్నా చేయని. అర్థమైందా? మసాలాలు, ఎక్కువ కారము, ఎక్కువ ఉప్పు, ఎక్కువ నూనెలు, మసాలాలు అది శరీరానికి హాని చేసే భోజనం తీసుకొని శరీరానికి హాని చేసే భోజనం తీసుకుంటారు. దాని వలన ఆడంబర జీవితాలను కోరుకోతారు. ఏదైనా కార్యం చేశారనుకో, సమస్యలు వస్తే మధ్యనే వదిలిపెడతారు. ఎవరు? చాలా ఆడంబరంతో చేస్తారు, ప్రోగ్రామ్ చేసి మధ్యలో సమస్య వస్తే వదిలిపెడతారు. ఇది రజోగుణ లక్షణం. తమ గుణస్థుడు ఏది ప్రారంభించాడు, వాడికి మొదలై భయం ఉండదు, నేను ఏది నా వల్ల కాదని. ఇక సత్వగుణస్థుడు సాత్వికమైన భోజనం అంటే మంచి సారమైన భోజనం తీసుకుంటాడు. పాలు, పెరుగు, వెన్న, కలకండ, నెయ్యి, తేనె, స్వచ్ఛమైన ఆకుకూరలు, కూరగాయలు, తాజావి, మంచిది శుద్ధమైన ఆహారము, మితాహారము, శుద్ధమైన ఆహారము. తినేటప్పుడు సుఖము,
ఇప్పుడు వైన్ ఉంది, తాగేటప్పుడు కళ్ళు మూసుకొని పండ్లు బిగబట్టి తాగుతారు, ఎవరు కోరుతున్నారు అన్నట్టు. అవునా కదా? తాగేటప్పుడు దుఃఖాన్ని కలిగిస్తుంది, తాగిన తర్వాత దుఃఖమే. అదే పాలు తాగేటప్పుడు సుఖము, తాగిన తర్వాత సుఖమే. సాత్విక భోజనము తినేటప్పుడు సుఖంగా ఉంటుంది, మంచి నెయ్యితోటి చేసుకో భోజనం, మంచి హాయిగా రుచికరమైన భోజనం, పాలు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు మిక్స్ రకరకాలవి మంచి శాకాహారం, మితాహారం తీసుకోండి. అది కూడా అయితే అది మితాహారం తీసుకోవాలి. దాని వలన తినేటప్పుడు సుఖంగా, తిన్న తర్వాత సుఖంగా ఇస్తుంది, సాత్వికమైన మనసుని ఇస్తుంది. ఈ ఉల్లిపాయలు, వెల్లిపాయలు, మసాలాలు శరీరానికి ఉద్రేకాలు, శరీరానికి హాని చేసేటివి. కనుక సాత్వికమైన భోజనంతో సాత్వికమైన మనసు వస్తుంది, శరీరం సహకరిస్తుంది సాధనకి. కనుక ఈ విధంగా పనులు చేసేటట్లంటే దేవీ దేవతలని పూజించిన, దేవీ దేవతలని అర్చిస్తారు. పనుల్లో కూడా అన్నిట్లో ఒక ఇది ఉంటుంది, ఏదన్నా పని అంచనా వేసి పని ప్రారంభిస్తారు, అది సక్సెస్ అయిన దాకా దాన్ని వదిలిపెట్టరు, అది సత్వగుణ లక్షణం ఉంటుంది. దీన్ని బట్టి ఏ గుణంలో ఉన్నానని ఎవరికి వాళ్ళు తెలుసుకోవచ్చు. ఇంకా వివరణ చాలా, దీన్ని మనం భగవద్గీత ఎందుకు చదవాలంటే మనకు జీవితంలో చాలా మనకు ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మీకు ఎవరన్నా సందేహాలు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి చూద్దాం. డౌట్స్ అందరు ఇక్కడికి రండి, వరుసగా నిలబడండి. నాకు డౌట్స్ ఉన్నాయన్న వాళ్ళు వరుసగా ఇక్కడ నిలబడండి, వరుసగా నిలబడండి. ఇట్లా లైన్ వాళ్ళ వెనక వరుసగా లైన్గా నిలబడండి. సౌండ్ తగ్గించండి. అది చేయాలని గురుగారితో ఉండే సాధన అయితే 2.5 సమయం పడుతుంది దాన్ని తగ్గించుకొని సాధన మీరు శరీరం సహకరించినంత సమయపాలన చూసి 45 నిమిషాలు క్రియ చేయాలి, 15 మినిట్స్ మెడిటేషన్. ఉదయం గంట, సాయంత్రం గంట ఎంపీ స్టమక్తో చేయాలి. భోజనం చేసిన తర్వాత 3 అవర్స్ ధ్యానం నుంచి చేయాలి. సాదా ధ్యానం ఎప్పుడైనా చేసుకోవచ్చు. క్రియ చేయాలంటే మాత్రము ఉదయం సాయంత్రం ఎంపీ స్టమక్తో ఉంటాం. క్రియ చేసిన తర్వాతనే భోజనం చేయాలి. క్రియ చేసిన తర్వాత క్రియ అంటే ఇక్కడ ప్రాణాయామ, క్రియ అంటే ప్రాణాయామ, తర్వాత ధ్యానం. ఇది చేయడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. కనుక మీరు ఉదయం గంట, సాయంత్రం గంట చేయాలి. వసతిని బట్టి మెల్లగా పెంచుకోవచ్చు. చేసేటప్పుడు అయితే ఆ నాభిక్షేపం చేసేటప్పుడు మండలంలో మొదటి కొన్నిసార్లు నుంచి ఉంది. 10 సార్లు తగ్గించేసినాం మొత్తం. అదే ప్రకారం చేయాలి. అది తల తీసుకొని మనం 12 తల ఎక్కువ చేసేది తల ఎత్తి 20 సార్లు 10 సార్లు స్టైల్గా ఎక్కడైతే తల పెట్టేసి శక్తి కొలది 40, 20, 30 అనుకున్నాను బట్టి మనం చేస్తున్నప్పుడు మహామూల చేసుకొని కంటిన్యూ చేసుకోవచ్చా? చేయొచ్చు, ఇబ్బంది లేకుండా శరీరం మధ్య మధ్యలో మహామూల చేసుకుంటూ మధ్య మనం చేసుకోవచ్చు. ఎంతకాలం చేస్తున్నారు? క్రియాయోగం చేస్తున్నారు. క్రియాయోగం చేస్తున్నారా? ప్రాణాయామం చేస్తున్నారా? మంచిదే, సంతోషం, మంచి అనుభవం కదా. మనం సాధన ప్రాణాయామం మంచిగా చేస్తూ సాధన మంచిగా చేస్తున్నప్పుడు అనుభవం వస్తుంది. శరీరం తేలికైతే, మనసు తేలికైతే అనేకమైన ఎక్స్పీరియన్స్ కొంచెం వెనక్కి రమ్మ. అయితే మనం ఇంకా అన్ని అనుభవాలు వచ్చి మనసు నిశ్చయంగా భగవంతుడు అంటే మనం ఆత్మలో భగవంతుడు మనసు ఏ ఆలోచన లేకుండా చక్కగా స్థిరంగా నిలిస్తే చక్కని జ్ఞానం అని అర్థం. ఈ అనుభవాలు వస్తుంటాయి స్టార్టింగ్లో, తర్వాత అనుభవాలు కలుగుతుంటాయి. అయితే ఈ అనుభవాలు కూడా ఏ అనుభవాలు రాకుండా కూడా ఉంటాయి. మనసు నిశ్చలంగా నిలవాలి, ఏ ఆలోచన లేకుండా. అట్లానే నిద్ర కాదు, మరి చాలా మంది నిద్ర ఆలోచన నిద్ర అది కాదు. మంచి అవేర్నెస్ తోటి, మంచి చైతన్యవంతంగా క్రమగుణంతో కానీ శూన్యంలో కాకుండా మంచి చైతన్య స్థితిలో ఉండి
మంచి ఒక ఆత్మానుభూతిలో ఉంటూ ఏ ఆలోచన లేకుండా ఆలోచించే స్థితి అది ఉత్తమ ధ్యానం. ఇంకొకరేమో ధ్యానం చేస్తుంటే లేచాను, లేచి మా ఇంటి బయటకు వెళ్ళాను. అందుకే మీ మానసిక అంటే మీ మనసులో కలిగిన అది ఆలోచన. అయితే పాత సాధన ఎవరైనా ఉన్నారా? ఎవరైనా సాధన చేయించుకోవాలనుకున్నారా? సాధన అక్కడ కూర్చోవచ్చు. పాత వాళ్ళు సాధన ఏమైనా చేసుకుంటాము అందువల్ల అక్కడ కూర్చోండి. ఎన్ని పక్క కూర్చోండి. గతంలో పాత వాళ్ళు మాత్రమే మేము సాధారణంగా చేసుకుంటాము అని అనుకున్నాము. పాత నుంచి ఎన్ని దగ్గర కూర్చోండి. మీరు కానీ అది అయితే గట్టిగా మాట్లాడండి. గట్టిగా మాట్లాడండి. వచ్చే డౌట్ ఇక్కడ మేము డౌట్ ఈ నాగ సంబంధించిన ఎక్సర్సైజ్ స్టార్టింగ్ లో చూస్తున్నాయి కదా, దాన్ని ప్రతిరోజు ఫ్రీ టైంలో రోజు చేస్తుంటాను. అర్థం కదా, నాగ సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తే నాకు మెత్తబడి ఫోల్డ్ అయింది అట్లయితే చెప్పగలను. కిందవాళ్ళకి దానికి సంబంధం లేదు. ప్రాణాయామ అభ్యాసం చేస్తే కిందవాళ్ళం, ప్రాణాయామ అభ్యాసం బాగా చేయాలి. తీసుకోయా, తీసుకొని వీళ్ళకి ఇవ్వయా. ప్రాణాయామం స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఈ యొక్క శ్రీకృష్ణుడు కషాయం రోజు కాదు, అర్థం కదా, రోజు కాదు తాగి రోజు ప్రాణాయామం చేసి అది ముక్కు తిప్పడానికి సంబంధించి రోజు కుర్చీలో కూర్చోవాలి. మేరుదండ మిఠాలు పెట్టి కుర్చీలో కూర్చొని మెత్తటి వస్త్రం వేసుకొని కూర్చొని మేరుదండ మిఠాలు పెట్టుకొని చేయాలి. మరి ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు ఏం చేసుకోండి, కుర్చీలో కూర్చున్నా కానీ మేరుదండ మిఠాలు పెట్టి చేయాలి. నెక్స్ట్ అమ్మ చెప్పండి. చాక్లెట్స్ ఇస్తున్నాను లోపల వస్తే తీసుకున్నాము 25 seconds 20 seconds ఇలా మౌత్తో చెప్పాలి కదా, అలా తీసుకున్నప్పుడు అసలు 10 seconds మీరు చెప్తున్నారో దాంట్లో 3 times తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మీరు రోజు ప్రాక్టీస్ చేస్తుంటే పర్ఫెక్ట్ అవుతుంది. ఒక్క రోజులో ఏది పర్ఫెక్ట్ కాదు, రోజు ప్రాక్టీస్ చేయాలి. వీడియో ముందర పెట్టుకొని రోజు ప్రాక్టీస్ చేయాలంటే అయిపోతుంది. ఆమెకి సాధన వైరాగ్యం కలిగించాలి. బ్రహ్మ సత్యం జగత్ నిత్యాన్ని రోజు జపం చేయాలి. అర్థం కదా, వైరాగ్యాన్ని పెంచుకోవాలి. రోజు సాధన చేస్తుంటే సాధన చక్కగా ఉన్నప్పుడు కూడా వైరాగ్యం పెరుగుతుంది. అర్థం, సాధన చేస్తే సాధన ద్వారానే ఆశీర్వాదం పొందుతాం. నెక్స్ట్ తీసుకో, మీకు తీసుకో పక్కన. నాకు కావాల్సింది కొద్ది సంపాదించుకోవాలి. ఇప్పుడు ఏదైతే 6 గంటలు చెప్పినామో ఇక్కడ ఉదయం రాలేదా, కేఎంసీ ఛానల్లో లైవ్ క్లాస్ వస్తుంది. ఆ లైవ్ క్లాస్ నుంచి రోజు ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టికల్ వీడియో ముందర పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోండి. క్వశ్చన్స్ ఆన్సర్స్ దాంట్లో మీ డౌట్ తీసుకోండి. అలాగే ఇంకా మీకు మంచి క్లాసులు జరిగినప్పుడు ఎర్లీగా రండి. అక్కడ ఎక్కువ క్లాసులు అనేది ఇంకా డేట్ నిర్ణయించాలి. ఒకవేళ క్లాస్ జరిగినప్పుడు ఎక్కడ జరిగితే అక్కడ వచ్చి చేయండి. క్లాస్ ఎక్కడ జరిగితే అక్కడ టైం ప్రకారంగా జరుగుతుంది. మనం వేరే టైమింగ్స్ ఉంటాం కదా, ఒక షెడ్యూల్ మీదే వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ మన క్లాస్ కొంతమంది ఎదురు చూస్తారు కదా, మళ్ళీ నెక్స్ట్ టైం ప్రకారం వాళ్ళకి క్లాస్ అలారం పెట్టుకొని ఒకవేళ ఎర్లీగా చేయాలంటే 6 గంటలకి
చేసినప్పుడు 6 నుంచి 7 వరకు చేసుకుంటే దాంట్లో ప్రాబ్లం లేదు. చేసుకోండి, మీ అనుకున్నాన్ని బట్టి చేసుకోండి. అంటే కరెక్ట్ ఆలోచించుకొని కూర్చో. ప్రారంభం చేయాలని కాండిషన్ రాకపోతే సాధన చేసుకుంటే మనం చేసుకోండి. పని వస్తుంటాయి, సాధన చేసుకుంటే వస్తుంటాయి. అలాగే రిలాక్స్ వాసనలో పడుకోవడం అది దేవండి. మూడు సార్లు చేసేస్తారు. 3 సార్లు చేసుకోవచ్చు. ఒకేసారి నుంచి దర్శనం జరిగితే ఇంకా చేయొద్దు. జరగకపోతే 2 సార్లు లేదా 3 సార్లు చేసుకోవచ్చు. ఇంకా వదిలేసారు ధ్యానం చేస్తున్నారు. చక్రస్వరాన్ని చేసేటప్పుడు చక్రాల కలర్స్ చక్రాల యొక్క సింబల్ తెలుసుకున్నాను. దాంట్లో అవసరం లేదు. ఇప్పుడు మనం గుర్తు పెట్టాము. ఈ ప్రాణాయామ అభ్యాసం చేస్తే వాటి మీద దానికి ఎప్పుడు ఏది మిగులు కావాలో ఏది కావాలో ఇది అయిపోతుంది. ఇప్పుడు పెరుగు అవసరం లేదు. మనకి పిడికి పెరుగు అయితే సరిపోతుంది. ఒక ప్రాణాయామ టెక్నిక్ని పట్టుకొని చేస్తున్నప్పుడు సాధన నువ్వు అన్నం తింటామనుకో ఆకలి వస్తుందా అనే డౌట్ లేదు. నువ్వు అన్నం తింటే ఆటోమేటిక్గా నీ ఆకలి అవుతుంది. దానికి కడుపు నుంచి అన్నం తింటే ఈ ప్రాణాయామం చేసినప్పుడు ఈ ప్రాణాయామ గుణం ఏంటంటే గుండెని యాక్టివేట్ చేయడం, చక్రాలను శుద్ధి చేయడం ప్రాణాయామ గుణం. అది చేసినప్పుడు ఒక్కొక్క రంగుని ఒక్కొక్క అక్షరాలని గుర్తు చేయవలసిన అవసరం లేదు. సాకారంలోకి వస్తుంది. మనం చేసిన ఆత్మసాధన. ఆత్మసాధనలో ఇవన్నీ అవసరం లేదు. ఆయన ఒక్కడే ఉండండి. అయిపోతుంది. ఇదేంటి చెప్పండి. సాధన చేసి తగ్గిపోతుంది. ప్రాణాయామ అభ్యాసం బాగా చేసుకోండి. ఉద్యోగ ప్రాణాయామం అంతే అంతే అసలు ఉద్యోగ ప్రాణాయామం. ఎవరు మాట్లాడకండి దయచేసి. మాట్లాడండి.
అయినాయి మా భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తున్నారు. వచ్చాడు, భోజనం చేస్తున్నాడు. 200 మంది ఉన్నారు మా బఫే. సరే సరే.
ప్రతి రెండో ఆదివారం ఇక్కడేనమ్మా ఇక్కడ కడుపు ఇద్దరు చాలా వేరే పెడతారు ఆడేస్తారు అన్ని చెట్లు సాంబార్ అన్ని చెట్లు